హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ క్లాస్లో మనం ప్రొనౌన్ గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు వర్బ్ అంటే ఏంటి, ఈ వర్బ్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, అలాగే వర్బును ఎన్ని రకాలుగా విభజించారు, అలాగే మరి ఏ ఏ వర్బులకు ఐఎన్జి ఫామ్ను మనం వాడకూడదు, అలాగే వర్బును ఉపయోగిస్తూ ఉండేటప్పుడు మనం చేసే తప్పులేంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. అసలు వర్బ్ అంటే ఏమిటి అంటే, వర్బ్ అంటే క్రియ. ఈ వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి, అతి ముఖ్యమైనది అనేది కూడా మనందరికీ తెలుసు. వాక్య నిర్మాణంలో వర్బు చాలా ముఖ్యమైనది. అందుకే వర్బ్ గురించి ఈ విధంగా చమత్కరించడం జరిగింది. నో బ్లడ్ నో లైఫ్, నో వర్బ్ నో సెంటెన్స్. అంటే వర్బు లేకుండా వాక్య నిర్మాణం అనేది అసాధ్యం. వర్బు లేకుండా వాక్య నిర్మాణం అనేది అసలు ఉండనే ఉండదు. వర్బ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. వర్బ్ అంటే క్రియ. క్రియ అనగా పని. జరిగిన పనిని కానీ, జరుగుచున్న పనిని కానీ, జరగబోవు పనిని కానీ మనం క్రియగా చెప్పవచ్చు. వర్బ్ అంటే క్రియ. క్రియ అనగా పని. జరిగిన పనిని కానీ, జరుగుచున్న పనిని కానీ, జరగబోవు పనిని కానీ మనం వర్బుగా చెప్పవచ్చు. అంతేకాక కలిగియుండు సంఘటనను, స్థితిని తెలుపు పదములను కూడా వర్బ్ అని పిలుస్తారు. వర్బ్ అంటే క్రియ. క్రియ అనగా పని. జరిగిన పనిని కానీ, జరుగుచున్న పనిని కానీ, జరగబోవు పనిని కానీ క్రియగా చెప్పవచ్చు. అంతేకాక కలిగియుండు సంఘటనను, స్థితిని తెలుపు పదములను కూడా వర్బ్ అని పిలుస్తారు. వర్బ్ అను ఆంగ్ల పదము వర్బూమ్ అను లాటిన్ పదం నుండి ఏర్పడినది. వర్బూమ్ అనగా మెయిన్ వర్డ్, మీన్స్ ముఖ్యమైన పదము అని అర్థము. వర్బ్ అను ఆంగ్ల పదము వర్బూమ్ అను లాటిన్ పదం నుండి ఏర్పడినది. వర్బూమ్ అనగా మెయిన్ వర్డ్, ముఖ్యమైన పదము అని అర్థము. కర్తను గురించి చెప్తున్నందున వర్బుని సేయింగ్ వర్డ్ అని కానీ, ప్రిడికేటింగ్ వర్డ్ అని కానీ పిలవవచ్చు. కర్తను గురించి చెప్తున్నందున వర్బుని సేయింగ్ వర్డ్ అని కానీ, ప్రిడికేటింగ్ వర్డ్ అని కానీ పిలవవచ్చు. వర్బ్ అంటే క్రియ. పనిని, సంఘటనను లేదా స్థితిని తెలుపు పదమును వర్బ్ అంటారు. ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ ఇండికేటింగ్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ స్టేట్. పనిని, సంఘటనను లేదా స్థితిని తెలుపు పదమును వర్బ్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాయుడు టీచర్స్ అస్ ఇంగ్లీష్. యాక్షన్, ఇది పని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద యాక్సిడెంట్ హ్యాపెన్ అట్ మార్నింగ్. ఇది ఈవెంట్, సంఘటన.
షీ ఈజ్ పూర్ హెల్త్. స్టేట్ స్థితి. వర్బ్స్ రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైండ్స్ ఆఫ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్, the verb which indicate action are as main verbs. పనిని తెలిపే క్రియలను ప్రధాన క్రియలు అంటారు. పనిని తెలిపే క్రియలను ప్రధాన క్రియలు అంటారు. వీటినే లెక్సికల్ వర్బ్స్ లేదా లీడింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. పనిని తెలిపే క్రియలను ప్రధాన క్రియలు అంటారు. వీటిని లెక్సికల్ వర్బ్స్ లేదా లీడింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ టీచర్స్ వెల్. టీచర్స్ అనేది వర్బ్, ఇక్కడ లెక్సికల్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే చేంజ్డ్ దేర్ మైండ్ సెట్. ఇక్కడ చేంజ్డ్ అనేది మెయిన్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్స్, the verbs which indicate time or condition are known as auxiliary verbs. సమయాన్ని లేదా స్థితిని తెలిపే క్రియలను సహాయక క్రియలు అంటారు. The verbs which indicate time or condition are known as auxiliary verbs. సమయాన్ని లేదా స్థితిని తెలిపే క్రియలను సహాయక క్రియలు అంటారు. వీటినే గ్రామటికల్ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ లేదా సపోర్టింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. గ్రామటికల్ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ లేదా సపోర్టింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ యామ్ కమ్మింగ్. ఇందులో యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే విల్ ప్లేయింగ్ క్రికెట్. ఇందులో విల్ అనేది హెల్పింగ్ వర్బ్. నంబర్ 2, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ముందుగా రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ద వర్బ్స్ విచ్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ V2 and past participle V3 forms by adding D or ED to their base form V1 are known as regular verbs. The verbs which form their past tense V2 and past participle V3 forms by adding D or ED to their base form V1 are known as regular verbs. V1 ప్రజెంట్ టెన్స్ ఫామ్ కు డి లేదా ఈడి ను చేర్చడం ద్వారా V2 పాస్ట్ టెన్స్ మరియు V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్స్ గా మార్పు చెందే క్రియలను రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వీటినే వీక్ వర్బ్స్ అని కూడా అంటారు. V1 ప్రజెంట్ టెన్స్ ఫామ్ కు డి లేదా ఈడి ను చేర్చడం ద్వారా V2 పాస్ట్ టెన్స్ మరియు V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్స్ గా మార్పు చెందే క్రియలను రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వీటినే వీక్ వర్బ్స్ అని కూడా అంటారు. సమ్ రెగ్యులర్ వర్బ్స్: ప్రజెంట్ V1, పాస్ట్ V2, పాస్ట్ పార్టిసిపుల్ V3. చేంజ్ changed, changed. Indicate, indicated, indicated. Join, joined, joined. Order, ordered, ordered. Talk, talked, talked. Rent, rented, rented. Change, changed, changed. Indicate, indicated, indicated. Join, joined, joined. Order, ordered, ordered. Talk, talked, talked. Rent,
rented, rented. Irregular verbs. The verbs which form their past V2 and past participle V3 forms in different ways are known as irregular verbs. The verbs which form their past V2 and past participle V3 forms in different ways are known as irregular verbs. పాస్ట్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్స్ని వేర్వేరు విధములుగా ఏర్పరిచే వర్బులను ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వీటినే మనం స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అంటాము. పాస్ట్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్స్ని వేర్వేరు విధములుగా ఏర్పరిచే వర్బులను ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వీటినే మనం స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అంటాము. దీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ 3 ways. Number 1, 3 forms different. Number 2, 2 forms same. Number 3, all 3 forms same. These are formed in 3 ways. Number 1, 3 forms different. Number 2, 2 forms same. Number 3, all 3 forms same. Number 1, 3 forms different. Present V1, past V2, past participle V3. Eat, ate, eaten. Awake, awoke, awaken. Fall, fell, fallen. Mistake, mistook, mistaken. Hide, hid, hidden. Number 1, 3 forms different. Present V1, past V2, past participle V3. Eat, ate, eaten. Awake, awoke, awaken. Fall, fell, fallen. Mistake, mistook, mistaken. Hide, hid, hidden. Number 2, 2 forms same. Present V1, past V2, past participle V3. Come, came, come. Feed, fed, fed. Hold, held, held. Lend, lent, lent. Become, became, become. Number 2, 2 forms same. Present V1, past V2, past participle V3. Come, came, come. Feed, fed, fed. Hold, held, held. Lend, lent, lent. Become, became, become. Number 3, all 3 forms same. Present V1, past V2, past participle V3. Shut, shut, shut. Cast, cast, cast. Bet, bet, bet. Hit, hit, hit. Set, set, set. Number 3, all 3 forms same. Present V1, past V2, past participle V3. Shut, shut, shut. Cast, cast, cast. Bet, bet, bet. Hit, hit, hit. Set, set, set. Number 3, linking verbs and action verbs. ముందుగా మనం లింకింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. A linking verb connects the subject with a word that gives information about the subject, such as a condition or relationship. They do not show any action, but they link the subject with the rest of the sentence.
A linking verb connects the subject with a word that gives information about the subject, such as a condition or relationship. They do not show any action, but they link the subject with the rest of the sentence. సబ్జెక్ట్ను మిగిలిన వాక్యంతో కలిపేందుకు వాడే క్రియను లింకింగ్ వర్బ్ అంటారు. లింకింగ్ వర్బ్ ఎటువంటి పనిని సూచించదు, కానీ సబ్జెక్ట్ను మిగతా వాక్యంతో కలుపుతుంది. సబ్జెక్ట్ను మిగిలిన వాక్యంతో కలిపేందుకు వాడే క్రియను లింకింగ్ వర్బ్ అంటారు. లింకింగ్ వర్బ్ ఎటువంటి పనిని సూచించదు, కానీ సబ్జెక్ట్ను మిగతా వాక్యంతో కలుపుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నిహాలి ఈజ్ బ్యూటిఫుల్. ఈ వాక్యంలో ఈజ్ అనే వర్బు ఎటువంటి పనిని తెలపడం లేదు, కావున ఇది లింకింగ్ వర్బ్. మోర్ లింకింగ్ వర్బ్స్. ఇంకొన్ని లింకింగ్ వర్బ్స్ని మనం గమనించినట్లయితే, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, అపియర్, సీమ్, లుక్, ఎక్సెట్రా. లుక్, అపియర్, సీమ్ మీన్స్ కనపడు. యాక్షన్ వర్బ్స్. A word that expresses action and tells what the subject of a sentence does is called action verb. A word that expresses action and tells what the subject of a sentence does is called action verb. ఏ పదమైతే పనిని తెలుపుతుందో మరియు సబ్జెక్ట్ చేసే కార్యాన్ని చెప్పగలుగుతుందో అటువంటి పదాన్ని యాక్షన్ వర్బ్ అంటారు. ఏ పదమైతే పనిని తెలుపుతుందో మరియు సబ్జెక్ట్ చేసే కార్యాన్ని చెప్పగలుగుతుందో అటువంటి పదాన్ని యాక్షన్ వర్బ్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాయుడు టీచర్స్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నిహాలి ప్లేస్ చెస్. ఈ వాక్యాలను కనుక గమనించినట్లయితే, మొదటి వాక్యాన్ని తీసుకున్నట్లయితే ఇందులో టీచర్స్ అనే పదము బోధన అనే పనిని తెలుపుతుంది, కాబట్టి ఇది యాక్షన్ వర్బ్. మరి రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈ వాక్యంలో ప్లేస్ అనే పదము ఆడుట అనే పనిని తెలుపుతుంది, కావున ఇది యాక్షన్ వర్బ్. నంబర్ 4, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ముందుగా మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ద వర్బ్స్ విచ్ హ్యావ్ ఆబ్జెక్ట్స్ are called transitive verbs. The verbs which have objects are called transitive verbs. కర్మను కలిగిన క్రియలను సకర్మక క్రియలు అంటారు. కర్మను కలిగిన క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాయుడు టీచర్స్ ఇంగ్లీష్. ఈ వాక్యంలో టీచర్స్ అనే వర్బు ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ను కలిగి ఉంది, కావున ఇక్కడ టీచర్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నిహాలి వ్రోట్ ఏ నావెల్. ఈ వాక్యంలో వ్రోట్ అనే వర్బుకు ఏ నావెల్ అనే ఆబ్జెక్ట్ ఉంది, కావున ఇక్కడ వ్రోట్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ 2 types.
Number 1, monotransitive verbs. Number 2, ditransitive verbs. Number 1, monotransitive verbs ఒక ఆబ్జెక్టును మాత్రమే కలిగిన క్రియలను మోనోట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. మోనోట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ను మాత్రమే కలిగిన క్రియలను మోనోట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. నంబర్ 2, డిట్రాన్సిటివ్ వర్బ్స్ రెండు ఆబ్జెక్టులను కలిగిన క్రియలను డిట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ 2 టైప్స్. నంబర్ 1, మోనోట్రాన్సిటివ్ వర్బ్స్. నంబర్ 2, డిట్రాన్సిటివ్ వర్బ్స్. మోనోట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ను మాత్రమే కలిగిన క్రియలను మోనోట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. డిట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే రెండు ఆబ్జెక్టులను కలిగిన క్రియలను డిట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. డిట్రాన్సిటివ్ వర్బ్స్లో రెండు ఆబ్జెక్టులు ఉంటాయి అనుకున్నాం కదా, అవి ఏంటి అంటే ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ముందుగా మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. వాట్ లేదా హూమ్ అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆబ్జెక్ట్ను డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. వాట్ లేదా హూమ్ అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆబ్జెక్ట్ను డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాజు రిపేర్డ్ హిజ్ కార్. ఈ వాక్యంలో హిజ్ కార్ అనేది వాట్ అనే ప్రశ్నకు సమాధానం, కావున ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. నంబర్ 2, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ లేదా ఫర్ హూమ్ లేదా ఫర్ వాట్ అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆబ్జెక్ట్ను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. టు హూమ్ లేదా ఫర్ హూమ్ లేదా ఫర్ వాట్ అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆబ్జెక్ట్ను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ బాట్ ఈ సన్ ఏ బైక్. ఈ వాక్యంలో ఫర్ హూమ్ అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సన్ అనే పదాన్ని వాడడం జరిగింది, కావున ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. The verbs which don't have objects are called intransitive verbs. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వర్బ్ అని పడింది, వర్బ్స్ అని ఉండాలి. The verbs which don't have objects are called intransitive verbs. కర్మ లేని క్రియలను అకర్మక క్రియలు అంటారు. కర్మ లేని క్రియలను అకర్మక క్రియలు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద డోర్ క్లోజ్డ్. తలుపు మూసుకుంది. ఈ వాక్యంలో క్లోజ్డ్ అనే క్రియకు ఆబ్జెక్ట్ లేదు, కావున ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద కార్ స్టాప్డ్. కారు ఆగింది. ఈ వాక్యంలో స్టాప్డ్ అనే క్రియకు ఆబ్జెక్ట్ లేదు, కావున ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సిటివ్ వర్బ్స్ను ప్యాసివ్ వాయిస్లో రాయొచ్చు, కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ను మాత్రం ప్యాసివ్ వాయిస్లో రాయలేము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 5, ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఫైనైట్ వర్బ్స్. The verbs which show a particular tense are called finite verbs. The verbs which show a particular tense are called finite verbs. ఖచ్చితమైన కాలాన్ని చెప్పగలిగే క్రియలను ఫైనైట్ వర్బ్స్ అంటారు.
ఖచ్చితమైన కాలాన్ని చెప్పగలిగే క్రియలను ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. బీ ఫార్మ్స్. నంబర్ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. డూ ఫార్మ్స్. నంబర్ 1 ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. బీ ఫార్మ్స్. నంబర్ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాజ్, హ్యావ్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. తీసుకున్నట్లయితే డూ ఫార్మ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే కమ్ లేట్. ఈ వాక్యంలో కమ్ అనే వర్బ్ ప్రజెంట్ టెన్స్ను సూచిస్తుంది, కావున ఇది ఫైనైట్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే కమ్ లేట్. ఈ వాక్యంలో కమ్ అనే వర్బ్ ప్రజెంట్ టెన్స్ను సూచిస్తుంది, కావున ఇది ఫైనైట్ వర్బ్. అన్ని క్రియల V1 మరియు V2 రూపాలు ఫైనైట్ వర్బులుగా గుర్తింపబడతాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని క్రియల V1 మరియు V2 రూపాలు ఫైనైట్ వర్బులుగా గుర్తింపబడతాయి. నాన్ ఫైనైట్ లేదా ఇన్ఫైనైట్ వర్బ్స్. The verbs which do not show a particular tense are called non-finite verbs. The verbs which do not show a particular tense are called non-finite verbs. ఖచ్చితమైన కాలాన్ని చెప్పలేని క్రియలను నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఖచ్చితమైన కాలాన్ని చెప్పలేని క్రియలను నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బీన్, బీయింగ్, టు బీలు బీ ఫామ్ యొక్క నాన్ ఫైనైట్ వర్బులు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే పాస్ట్ పార్టిసిపుల్గా ఉండే హ్యాడ్, హ్యావింగ్, టు హ్యావ్లు హ్యావ్ ఫామ్ యొక్క నాన్ ఫైనైట్ వర్బులు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే డన్, డూయింగ్, టు డూలు డూ ఫామ్ యొక్క నాన్ ఫైనైట్ వర్బులు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిహాలి యాజ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. ఈ వాక్యంలో స్పోకెన్ అనే వర్బు ఎటువంటి టెన్స్ను సూచించదు, అది కేవలం పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే, కావున స్పోకెన్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అన్ని క్రియల V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు టు ఇన్ఫినిటివ్ రూపాలు నాన్ ఫైనైట్ వర్బులుగా గుర్తింపబడతాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 6 డైనమిక్ వర్బ్స్ అండ్ స్టేటివ్ వర్బ్స్. ముందుగా మనం డైనమిక్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ద వర్బ్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫార్మ్ ఆర్ కాల్డ్ డైనమిక్ వర్బ్స్. ద వర్బ్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫార్మ్ ఆర్ కాల్డ్ డైనమిక్ వర్బ్స్. కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించదగిన వర్బులను డైనమిక్ వర్బ్స్ అంటారు. కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించదగిన వర్బులను డైనమిక్ వర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిహాలి ఈజ్ ప్లేయింగ్ చెస్. ఈ వాక్యంలో ప్లే అనే వర్బును ఐఎన్జితో వ్రాయడం గ్రామర్ పరంగా కూడా సరైంది, కావున ప్లే అనేది డైనమిక్ వర్బ్. స్టేటివ్ వర్బ్స్ లేదా స్టేట్ వర్బ్స్.
The verbs which can't be used in continuous form are called stative verbs. The verbs which can't be used in continuous form are called stative verbs. కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించకూడని క్రియలను స్టేటివ్ వర్బ్స్ అంటారు లేదా స్టేట్ వర్బ్స్ అంటారు. కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించకూడని క్రియలను స్టేటివ్ వర్బ్స్ లేదా స్టేట్ వర్బ్స్ అంటారు. స్టేటివ్ వర్బ్స్ 5 రకాలు. నంబర్ 1 తీసుకున్నట్లయితే వర్బ్స్ ఆఫ్ పొసెషన్. హ్యావ్, పొసెస్, ఓన్, బిలాంగ్, కంటైన్, కన్సిస్ట్. స్టేటివ్ వర్బ్స్ 5 రకాలు. నంబర్ 1 తీసుకున్నట్లయితే వర్బ్స్ ఆఫ్ పొసెషన్. హ్యావ్, పొసెస్, ఓన్, బిలాంగ్, కంటైన్, కన్సిస్ట్. ఇలాంటి పదాలకు మనం ఐఎన్జి ఫామ్ను వాడరాదు. నంబర్ 2 వర్బ్స్ ఆఫ్ ఎమోషన్. వాంట్, విష్, hope, hate, love, desire, prefer, like, refuse. Number 2 verbs of emotion. Want, wish, hope, hate, love, desire, prefer, like, refuse. ఇలాంటి క్రియలకు ఐఎన్జి ఫామ్ని వాడరాదు. నంబర్ 3 verbs of appearing. appear, look, seem. Number 3 verbs of appearing. appear, look, seem. ఇలాంటి క్రియలకు ఐఎన్జి ఫామ్ని వాడరాదు. నంబర్ 4 verbs of perception. see, hear, smell, notice, recognize. Number 4 verbs of perception. see, hear, smell, నోటీస్, రికగ్నైజ్. ఇలాంటి పదాలకు ఐఎన్జి ఫామ్ని వాడరాదు. నంబర్ 5 వర్బ్స్ ఆఫ్ థింకింగ్. థింక్, సపోజ్, బిలీవ్, అగ్రీ, కన్సిడర్, ట్రస్ట్, ఫర్గెట్, రిమెంబర్, అండర్స్టాండ్, నో, ఇమాజిన్, మైండ్, మీన్. Number 5 verbs of thinking. think, suppose, believe, agree, consider, trust, forget, remember, understand, know, imagine, mind, mean. ఇలాంటి క్రియలకు ఐఎన్జి ఫామ్ని వాడరాదు. ఇంతవరకు మనం అసలు వర్బ్ అంటే ఏంటి, ఈ వర్బ్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, అలాగే వర్బ్స్ని ఎన్ని రకాలుగా విభజించారు, అలాగే ఏ వర్బులకు ఐఎన్జి ఫామ్ని వాడకూడదు అని వర్బ్ గురించి క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వర్బుని ఉపయోగిస్తూ మనము ఏ విధంగా తప్పులు చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. నైదర్ హీ అడ్వైజ్డ్ నార్ హీ హెల్ప్డ్ అని చెప్తా ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే నైదర్ డిడ్ హీ అడ్వైజ్ నార్ డిడ్ హీ హెల్ప్ అని చెప్పాలి. ఎందుకు అంటే నైదర్ నార్ ఉపయోగించేటప్పుడు అడ్వైజ్డ్ని డిడ్ అడ్వైజ్ గాను, హెల్ప్డ్ని డిడ్ హెల్ప్ గాను మనం ఉపయోగించాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ విల్ డూ హార్డ్ వర్క్ ఇఫ్ ఐ విల్ గెట్ ఏ జాబ్ అని చెప్తా ఉంటారు. కానీ ఇలా చెప్పడం కరెక్టేనంటే కాదు, ఇది తప్పు. ఎందుకు అంటే ఐ విల్ డూ హార్డ్ వర్క్ ఇఫ్ ఐ గెట్ ఏ జాబ్ అని చెప్పాలి. ఎందుకు అంటే ప్రధాన వాక్యం ఐ విల్ డూ హార్డ్ వర్క్, మిగిలిన భాగం ఒక క్లాజ్. ప్రధాన వాక్యానికి క్లాజ్కి తేడా ఏంటి అంటే ప్రధాన వాక్యం పూర్తి అర్థాన్ని కలిగి ఉంటుంది, కానీ క్లాజులో సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బు ఉన్న పూర్తి అర్థం మాత్రం కలిగి ఉండదు.
క్లాజ్లో విల్లు షెల్లులు కూడా ఉపయోగించకూడదు. ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే హీ హ్యాజ్ ఆఫెన్ అడ్వైజ్ మీ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే హీ హ్యాజ్ ఆఫెన్ అడ్వైజ్డ్ మీ అని చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే హ్యాజ్ హ్యావ్ యాడ్తో కూడిన వర్బు పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో ఉండాలి. హ్యాజ్ హ్యావ్ యాడ్తో కూడిన వర్బు ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో ఉండాలి. అడ్వైజ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే దీని 3 రూపాలుగా చూసినట్లయితే ప్రజెంట్ అడ్వైజ్, పాస్ట్ అడ్వైజ్డ్, పాస్ట్ పార్టిసిపుల్ అడ్వైజ్డ్. సో అడ్వైజ్ యొక్క చివరి రూపం పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి అంటే అడ్వైజ్డ్. అందుచేత ఇక్కడ అడ్వైజ్డ్ అని చెప్పాలి, అడ్వైజ్ అని చెప్పకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే టెల్ మీ వై ఆర్ యూ ట్రబులింగ్ మీ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే టెల్ మీ వై యు ఆర్ ట్రబులింగ్ మీ అని చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అంటే ఈ వాక్యాన్ని గాన మీరు బాగా గమనించినట్లయితే వాక్యం వైతో ప్రారంభించబడితే ప్రశ్నార్థక వాక్యం అయ్యేది, కానీ అలా ప్రారంభించబడలేదు. ఇది ప్రశ్నార్థక వాక్యం కాదు. కనుక ఆర్యుకి బదులు యుఆర్ని ఉపయోగించాలి. ఇక్కడ ఇంకోటి, వాక్యం చివర ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే ఈ విధంగా చెప్తూ ఉంటారు, ఐఎమ్ సో టైర్డ్ దట్ ఐ మే నాట్ డూ ద వర్క్ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే ఐఎమ్ సో టైర్డ్ దట్ ఐ కెన్ నాట్ డూ ద వర్క్ అని చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అంటే సో, దట్, నాట్ ఉపయోగించే వాక్యాలలో ఎప్పుడు క్యాన్ నాట్ని ఉపయోగించాలే కానీ మే నాట్ని ఉపయోగించకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే ఐ యామ్ ఇల్ ఫర్ 2 వీక్స్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే ఐ హ్యావ్ బీన్ ఇల్ ఫర్ 2 వీక్స్ అని చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఫర్రు సిన్సులు ఉండేటటువంటి వాక్యంలో హ్యావ్ లేక హ్యాస్ బీన్ రావాలి. ఇంకో విషయం కూడా, ఇక్కడ ఫర్రు ఖచ్చితమైన సమయాన్ని సూచించదు, సిన్స్ మాత్రం ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే హీ ఆర్డర్డ్ టు విత్డ్రా ద ఆర్మీ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే హీ ఆర్డర్డ్ ద ఆర్మీ టు విత్డ్రా అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే ఈ విధంగా చెప్తూ ఉంటారు, గోపాల్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఫ్రెండ్స్ ఆర్ షార్ట్ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే గోపాల్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఫ్రెండ్స్ ఈజ్ షార్ట్ అని చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అంటే యాజ్ వెల్ యాజ్ వాడినప్పుడు వర్బు సింగులర్ నంబర్లో ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నట్లయితే ద క్యాషియర్ కమ్ క్లర్క్ హ్యావ్ కమ్ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే ద క్యాషియర్ కమ్ క్లర్క్ హ్యాజ్ కమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ వాక్యంలో క్యాషియరు క్లర్కు ఒక్కడే కాబట్టి సింగులర్ వర్బు యాజ్ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నట్లయితే ఈ విధంగా చెప్తూ ఉంటారు, ఈచ్ అండ్ ఎవరీ ఫాదర్ లవ్ దేర్ చిల్డ్రన్ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే ఈచ్ అండ్ ఎవరీ ఫాదర్ లవ్స్ హీజ్ చిల్డ్రన్
అని చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అంటే దీనిలో ఈచ్ అండ్ ఎవరీ అనేది ఏకవచనం కాబట్టి లవ్కి బదులు లవ్స్ రావాలి, దేర్కి బదులు హీజ్ రావాలి. అక్కడ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎలా పడితే అలాను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ హౌ. యాజ్ అండ్ హౌ అంటే తెలుగులో ఎలా పడితే అలా అని అర్థం. యాజ్ అండ్ హౌను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలా సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాంటి పదాన్ని తెలియజేసే సందర్భంలో మనం యాజ్ అండ్ హౌను ఉపయోగిస్తాము. డోంట్ డ్రైవ్ ద బైక్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా బండి నడపకూడదు. డోంట్ రీడ్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా చదవకూడదు. డోంట్ టాక్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. డోంట్ వాక్ ఆన్ ద రోడ్స్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా రోడ్లపై నడవకూడదు. యాజ్ అండ్ హౌ. యాజ్ అండ్ హౌ అంటే తెలుగులో ఎలా పడితే అలా అని అర్థం. యాజ్ అండ్ హౌను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలా సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాంటి పదాన్ని తెలియజేసే సందర్భంలో మనం యాజ్ అండ్ హౌను ఉపయోగిస్తాము. డోంట్ డ్రైవ్ ద బైక్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా బండి నడపకూడదు. డోంట్ రీడ్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా చదవకూడదు. డోంట్ టాక్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. డోంట్ వాక్ ఆన్ ద రోడ్స్ యాజ్ అండ్ హౌ యు వాంట్. ఎలా పడితే అలా రోడ్లపై నడవకూడదు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం దేనిని పడితే దానిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ విచ్. యాజ్ అండ్ విచ్ అంటే తెలుగులో దేనిని పడితే దానిని అని అర్థం. యాజ్ అండ్ విచ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు దేనిని పడితే దానిని అని అంటూ ఉంటాం. అలాంటి పదాన్ని తెలియజేయు సందర్భంలో మనం యాజ్ అండ్ విచ్ను ఉపయోగిస్తాము. డోంట్ యూజ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దాన్ని వాడకూడదు. డోంట్ టచ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దాన్ని ముట్టుకోకూడదు. డోంట్ ఈట్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దానిని తినకూడదు. డోంట్ బై యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దానిని కొనకూడదు. యాజ్ అండ్ విచ్. యాజ్ అండ్ విచ్ అంటే తెలుగులో దేనిని పడితే దానిని అని అర్థం. యాజ్ అండ్ విచ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు దేనిని పడితే దానిని అని అంటూ ఉంటాం. అలాంటి పదాన్ని తెలియజేయు సందర్భంలో మనం యాజ్ అండ్ విచ్ను ఉపయోగిస్తాము. డోంట్ యూజ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దాన్ని వాడకూడదు. డోంట్ టచ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దాన్ని ముట్టుకోకూడదు. డోంట్ ఈట్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దానిని తినకూడదు. డోంట్ బై యాజ్ అండ్ విచ్ యూ వాంట్. దేనిని పడితే దానిని కొనకూడదు.
హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ అండ్ హూమ్ గురించి తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ హూమ్. యాజ్ అండ్ హూమ్ అంటే ఎవరిని పడితే వారిని అని అర్థం. యాజ్ అండ్ హూమ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలా సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు ఎవరిని పడితే వారిని అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి యాజ్ అండ్ హూమ్ను ఉపయోగిస్తాము. డోంట్ ఆస్క్ మనీ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని డబ్బులు అడగకూడదు. డోంట్ స్కోల్డ్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా తిట్టకూడదు. డోంట్ కాల్సో యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా పిలవకూడదు. డోంట్ ఇన్వైట్ టు హౌస్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. యాజ్ అండ్ హూమ్. యాజ్ అండ్ హూమ్ అంటే ఎవరిని పడితే వారిని అని అర్థం. యాజ్ అండ్ హూమ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలా సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు ఎవరిని పడితే వారిని అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి యాజ్ అండ్ హూమ్ను ఉపయోగిస్తాము. డోంట్ ఆస్క్ మనీ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని డబ్బులు అడగకూడదు. డోంట్ స్కోల్డ్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా తిట్టకూడదు. డోంట్ కాల్సో యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా పిలవకూడదు. డోంట్ ఇన్వైట్ టు హౌస్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎక్కడ పడితే అక్కడను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ వేర్. యాజ్ అండ్ వేర్ అంటే ఎక్కడ పడితే అక్కడ అని అర్థం. యాజ్ అండ్ వేర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలాసార్లు మన మాటల సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ అని అంటూ ఉంటాం. అలాంటి మాటను తెలపడానికి మనం యాజ్ అండ్ వేర్ను ఉపయోగిస్తాము. డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. డోంట్ జాయిన్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ చేరకూడదు. డోంట్ టాక్ సో యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడకూడదు. డోంట్ స్పిట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకూడదు. యాజ్ అండ్ వేర్. యాజ్ అండ్ వేర్ అంటే ఎక్కడ పడితే అక్కడ అని అర్థం. యాజ్ అండ్ వేర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలాసార్లు మన మాటల సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ అని అంటూ ఉంటాం. అలాంటి మాటను తెలపడానికి మనం యాజ్ అండ్ వేర్ను ఉపయోగిస్తాము. డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. డోంట్ జాయిన్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ చేరకూడదు. డోంట్ టాక్ సో యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడకూడదు. డోంట్ స్పిట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకూడదు.
హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎప్పుడు పడితే అప్పుడును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ వెన్. యాజ్ అండ్ వెన్ అంటే తెలుగులో ఎప్పుడు పడితే అప్పుడు అని అర్థం. యాజ్ అండ్ వెన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలా సందర్భాల్లో ఎప్పుడు పడితే అప్పుడు అనే పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం. అలాంటి మాటను తెలపడానికి మనం యాజ్ అండ్ వెన్ను ఉపయోగిస్తాము. డోంట్ డ్రింక్ టీ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగకూడదు. డోంట్ సీ ద మూవీస్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు చూడకూడదు. డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయకూడదు. డోంట్ స్లీప్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. యాజ్ అండ్ వెన్. యాజ్ అండ్ వెన్ అంటే తెలుగులో ఎప్పుడు పడితే అప్పుడు అని అర్థం. యాజ్ అండ్ వెన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలా సందర్భాల్లో ఎప్పుడు పడితే అప్పుడు అనే పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం. అలాంటి మాటను తెలపడానికి మనం యాజ్ అండ్ వెన్ను ఉపయోగిస్తాము. డోంట్ డ్రింక్ టీ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగకూడదు. డోంట్ సీ ద మూవీస్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు చూడకూడదు. డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయకూడదు. డోంట్ స్లీప్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు.